రాక్షస ప్రేమ పార్ట్ 60. విరాజ్ కోసం ఇల్లంతా వెతుకుతుంది, ఎక్కడా కనిపించడు. ఇదే మంచి టైం, ముందు నా ఇంటికి వెళ్ళి అక్క రాసిన లెటర్ వెతకాలి అనుకుంది వేగ. విరాజ్ జాగింగ్ కంప్లీట్ చేసి వస్తుంటే వేగ స్కూటీ మీద వెళ్ళడం చూస్తాడు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తుంది, ఇప్పుడే ఫాలో అవ్వాలి, ఎక్కడికి వెళ్తుందో అని తన బైక్ తీసుకొని వేగాని ఫాలో అవుతూ ఉంటాడు విరాజ్. వేగ తన ఇంటి ముందు స్కూటీ ఆపుతుంది. ఇంత పొద్దున్నే వచ్చింది, తన ఇంటికా? దేనికి వచ్చిందని ఆమెని ఫాలో అవుతాడు విరాజ్. వేగ లోపలికి వెళ్ళి వనితకి సంబంధించిన వస్తువుల అట్టపెట్ట వెతుకుతుంది. ఆ బాక్స్ దొరకగానే ఓపెన్ చేస్తుంది. దానిలో వనిత డ్రెస్సులు, వేగ వనిత కలిసి దిగిన ఫొటోస్ ఆల్బమ్, ఇంకా కొన్ని థింగ్స్ కనిపిస్తాయి. అవన్నీ పక్కన పెట్టి లెటర్ ఉందేమో అని మొత్తం చూస్తుంది. అడుగున ఎక్కడో కనిపిస్తుంది. బాక్స్ అడుగున చెదరపట్టడంతో ముక్కలుగా ఉంటుంది లెటర్. అయ్యో, ఇలా అయిందేంటి? కొంచెం కనిపించినా చాలు అక్క రైటింగ్, నేను గుర్తుపడతాను అనుకొని లెటర్ని నెమ్మదిగా ఓపెన్ చేస్తుంది, ఎక్కడ ఫుల్గా స్పాయిల్ అవుతుందో అని. అంచులు మొత్తం పోయినా మధ్యలో బాగానే ఉంటుంది. నా కోసం కొంచెమన్నా ఉందని చూసి డల్ అవుతుంది వేగ. దూరం నుండి వేగాని అబ్జర్వ్ చేస్తున్న విరాజ్ కళ్ళు పెద్దవి అవుతాయి. అంటే ఇది లెటర్ కోసం పొద్దున్నే వచ్చిందా? దానికోసం ఇంతలా వెతికింది అంటే వేగాకి కూడా గుర్తులేదేమో ఆ రోజు చెక్ చేసిన విషయం. ఇంతకీ ఆమె రాసిందేనా ఆ లెటర్? వెళ్ళి తెలుసుకోవాలని వేగా చేతిలో పేపర్ లాక్కుంటాడు. అప్పటికే ఫుల్ బాధలో మునిగిపోయిన వేగ విరాజ్ని చూడగానే మొహం తిప్పేస్తుంది. విరాజ్ ఆ లెటర్ని చూసి డిసప్పాయింట్ అవుతాడు. దానికి చెదరపట్టి మధ్యలో మ్యాటర్ మాత్రమే కనిపిస్తుంటే కొంచెం అప్సెట్ అవుతాడు. ఆ లెటర్ కనిపించేది వరకు చదువుతాడు. చూస్తుంటే చాలా నీట్గా ఉంది, అంటే ఆమె రాసిందేనా అని ఆలోచిస్తాడు. ముందు వేగాని అడగాలి, అప్పుడే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వనిత రాసిందో కాదో అనుకుని నీస్ మీద బెండ్ అయ్యి వేగా కళ్ళల్లోకి చూస్తుంటాడు విరాజ్. ఎందుకు వచ్చావు నా వెనక? నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. అది అక్క రైటింగ్ కాకపోతే బాగుండు అనుకున్నా, కానీ అంతా రివర్స్ అయిందని మనసులోనే బాధపడుతుంది వేగ. వేగ బాధ మొత్తం కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంటే ఆమె కన్నీళ్లని తుడవడానికి చేతిని ముందుకు చాపుతుంటే, డోంట్ టచ్ మీ, నిన్ను చూస్తుంటే నాకు చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. నువ్విక్కడ నుండి వెళ్ళకపోతే నేను అదే చేస్తానేమో భయంగా ఉందని ఏడుస్తుంది వేగ. వేగ, ఈ లెటర్లో ఉన్న రైటింగ్ మీ అక్కదేనా అని అడుగుతాడు విరాజ్. అవును, తనదే. నిన్న నువ్వు లెటర్ అడిగిన దగ్గర నుండి ఆ రైటింగ్ అక్కది కాకూడదని ఎంత అనుకున్నానో, కానీ చివరికి నేను అనుకున్నది అవ్వలేదు. నిన్ను మంచి మనిషిగా అనుకోవడం నాది తప్పనే కళ్ళు తిరిగి పడిపోతుంది వేగ. వేగ, నా తప్పు లేదు, అది నేను చెప్పినా నమ్మవు. ఖచ్చితంగా మీ అక్క చావుకి నేను కారణం కాదని నీకు ఏదో ఒక రోజు తెలియచెప్తాను అనుకుంటూ వేగాని ఎత్తుకొని బయటకు వెళ్తాడు. ఆటోలో ఇంటికి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేస్తాడు విరాజ్. డాక్టర్ వచ్చి వేగాన్ని చెక్ చేసి హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాలని చెప్తాడు. ప్రతిదీ టైంకి తీసుకోవాలి. డాక్టర్ చెప్పినవన్నీ సుభాష్ని కూడా వింటుంది. డాక్టర్ వెళ్ళగానే విరాజ్కి విషయం చెప్తుంది సుభాష్ని. మేడం గారు నిన్న కూడా టైంకి తినలేదు బాబు, ఒక 2 రోజులు చూసి మీకు విషయం చెప్దామనుకున్నా. నా మాటే సరిగ్గా వినదు, ఇంకా మీ మాట ఎక్కడ ఉంటుందిలే అనుకున్నాడు విరాజ్. సుభాష్ని, ఈ రోజు నుండి వేగ రాకపోయినా నువ్వే బలవంతంగా టైంకి అన్నే పెట్టాయి. నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేను వెళ్తాను. వేగ మెలుకునేలోపు విరాజ్ వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అక్కడే ఉంటే మళ్ళీ వేగ ఫీల్ అవుతుందని రెడీ అయ్యి స్టేషన్కి వెళ్తాడు. విరాజ్ వెళ్ళిన 10 నిమిషాలకు వేగ కళ్ళు తెరుస్తుంది. తను ఎక్కడ ఉందో చూసి తల పట్టుకుంటుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చా? విరాజ్ తీసుకొచ్చాడా అని ఆలోచిస్తుంది. వేగాకి ఫుడ్ తీసుకొని సుభాష్ని వస్తుంది. అమ్మ, మీరు కళ్ళు తిరిగి పడిపోయారు, డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్ళారు అని చెప్పింది సుభాష్ని. టైంకి తింటూ జాగ్రత్తగా ఉండమని చెప్పారు. విరాజ్ ఎక్కడ ఉన్నారు అని అడిగింది వేగ. డ్యూటీకి వెళ్ళిపోయారమ్మా అంది సుభాష్ని. నేను కళ్ళు తెరిచిన తర్వాత నా ముందు ఉంటే నాకు కోపం వస్తుందని వెళ్ళిపోయి ఉంటాడు. చాలా మంచి పని చేశావు ఈరోజు. నువ్వెంత దూరంగా ఉంటే నాకు అంత హ్యాపీ. నిన్ను చూసినప్పుడల్లా అక్క చనిపోయిందే గుర్తొస్తోంది. నా పగని నేను వేరే రూపంలో తీర్చుకోవాల్సింది. పెళ్లి పేరుతో నీతో ఉండి తప్పు చేశాను. ఆ తప్పుకు ప్రతిఫలం నా కడుపులో పెరుగుతోంది. ఈ బేబీ మీద నాకు అసలు ప్రేమే లేదు.
నేను అమ్మ అని పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. దీన్ని చూసిన ప్రతిక్షణం ఇది నీ ప్రతిరూపమే అని గుర్తొస్తుంటే నేను ఉండలేను. అందుకే భూమి మీదకు తీసుకురాకూడదు అనుకున్నా అని ఏడుస్తూ ఉంటుంది వేగ. వేగ ఎందుకు ఏడుస్తుందో అర్థం అవ్వక సుభాష్ని చిత్రంగా చూస్తుంది. ఈ టైంలో ప్రతి అమ్మాయి తన భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుంది. బాబుగారిని మిస్ అవుతుందేమో, అందుకే ఏడుస్తుందనుకుంది సుభాష్ని. విరాజ్ స్టేషన్కి రాగానే రాఘవయ్య ఎదురుగా వచ్చి, సార్ లెటర్ గురించి తెలిసిందా? మేడం గారిని అడిగారా అని ఎంతో ఆత్రంగా అడుగుతాడు. అది ఆ అమ్మాయి రాసిన లెటరే రాఘవయ్య గారు అన్నాడు విరాజ్. మీరు ఏం చేయకుండానే మీ పేరు మెన్షన్ చేశారంటే ఖచ్చితంగా ఆ అమ్మాయిది హత్యే సార్ అంటాడు రాఘవయ్య. అవును, నాకు కన్ఫర్మ్ అయిపోయింది అన్నాడు విరాజ్. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అని అడుగుతాడు రాఘవయ్య. ఒకసారి వనిత ఇంటికి వెళ్ళి మొత్తం చెక్ చేయాలి రాఘవయ్య గారు. ఏమన్నా క్లూస్ దొరకొచ్చేమో అనిపిస్తుంది అని చెప్తాడు విరాజ్. సార్ ఆమె అనాథ అంటున్నారు. తనకి ఓన్ హౌస్ ఉండే అవకాశం లేదు. అద్దె ఇంట్లో ఉండేవారు. ఇప్పటి వరకు ఆ ఇంటిని అలాగే ఉంచారు కదా సార్. ఎవరో ఒకరికి రెంట్ ఇచ్చే ఉంటారు. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యానో నాకు అర్థం కావడం లేదు అన్నాడు విరాజ్. అసలు ఈ తింగరివేగా తన అక్క గురించి కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు ఉందో. ఆ రోజు పోలీసులకి చెప్తే ఇంతవరకు వచ్చేది కాదు అన్నాడు విరాజ్. ఒక పోలీస్ తన అక్కని చంపేశాడు అనే అనుమానంలో ఉన్న వ్యక్తి ఎలా సార్ కంప్లైంట్ ఇస్తుంది అన్నాడు రాఘవయ్య. ఉఫ్, నా బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది. కొంచెం నన్ను ఫ్రీగా వదిలేయండి. ఓకే సార్ అని రాఘవయ్య వెళ్ళిపోతాడు. విరాజ్ వనిత కేసులో ఒక్క క్లూ దొరికినా చాలనుకుంటాడు. ఇంటికి కాల్ చేసి వేగా స్పృహలోకి వచ్చిందా అని కనుక్కుంటాడు. మీరు వెళ్ళిన కొద్దిసేపటికే అమ్మాయి గారికి మేలుకు వచ్చింది సార్ అని చెప్పింది సుభాష్ని. ఇప్పుడే తిని టాబ్లెట్స్ వేసుకున్నారు. మేడం గారికి ఇవ్వనా? మాట్లాడతారా అని అడుగుతుంది. ఇప్పుడు కాదు, నేను ఒక 10 minutes అయ్యాక కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు విరాజ్. వేగా హెల్త్ గురించి ఆలోచించి ఆఫ్టర్నూన్ సరిగ్గా లంచ్ కూడా చేయడు. ఇంటికి వెళ్దామంటే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం అవ్వడం లేదు విరాజ్కి. ఇలా తన మైండ్లో అన్నీ రన్ అవుతుంటే బ్రెయిన్ అంతా డిస్టర్బ్గా అనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా కొంచెం సేపు ఉందామనుకుని ఈవినింగ్ స్టేషన్ నుండి త్వరగా వెళ్తుంటే నాయక్ నుండి కాల్ వస్తుంది. సార్, ది నైట్ పబ్లో స్టూడెంట్స్ పార్టీ ఉంది సార్ ఈ నైట్. అక్కడ పెద్ద మొత్తంలో డ్రగ్స్ సప్లై అవుతున్నాయని ఇన్ఫో వచ్చింది. స్టూడెంట్స్కి డ్రగ్స్ అలవాటు చేయడానికి కావాలనే ఈ పార్టీ అరేంజ్ చేయించారు సార్ అన్నాడు నాయక్. వాళ్ళ ప్లాన్ మొత్తం తిప్పికొడదాం. ఈవినింగ్ హ్యాండ్సమ్గా రెడీ అయ్యిరా నాయక్ అంటాడు విరాజ్. దేనికి సార్ అని అడుగుతాడు నాయక్. పబ్లో ఎంజాయ్ చేయవా అంటాడు విరాజ్. ఓహో, అర్థమైంది సార్. అయినా మీరు ఉండగా నన్నెవరు చూస్తారు? ఉంటారులే నాయక్, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళదే. నువ్వలా అనుకోకు. షార్ప్ 7కి మనం పబ్ బయట మీట్ అవ్వాలి. ఓకే డన్ సార్ అని కాల్ కట్ చేస్తాడు నాయక్. ఉఫ్, ప్రశాంతత అనేది పెళ్లి చేసుకున్నాక మర్చిపోవాలని ఈ రోజుతో కన్ఫర్మ్ అయిందనుకున్నాడు విరాజ్. ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే వేగా కోసం చూస్తాడు. ఎక్కడా కనిపించదు. సుభాష్ని అడిగితే డాబా మీద వాకింగ్ చేస్తుందని చెప్తుంది. మీరు కూడా వెళ్ళండి, తను ఎక్కడ ఉంటే అక్కడే ఉండండి అని సుభాష్నికి చెప్తాడు. సరే బాబు అని సుభాష్ని వెళ్తుంది. విరాజ్ ఒక 1 అవర్లో రెడీ అయ్యి పబ్కి వెళ్తాడు. నాయక్, విరాజ్ ఇద్దరు నార్మల్ పర్సన్స్ లాగా లోపలికి ఎంటర్ అవుతారు. డిమ్ లైట్స్, రొమాంటిక్ మ్యూజిక్, వైన్ గ్లాసెస్ అన్నీ చూసి నాయక్ కళ్ళు తేలేస్తాడు. ఆహా సార్, ఎంత బాగుందో. ఎప్పుడూ డ్యూటీ అంటూ ఇలాంటివి మర్చిపోతున్నాం సార్ మనం. హహహ, ఇప్పుడు ఎంజాయ్ చేయన్నాడు విరాజ్. సార్, నాకు డ్యాన్స్ చేయాలని ఉంది. నువ్వు ఎవరో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని డ్యాన్స్ చేయి. నేను డ్యూటీ చేస్తా అన్నాడు విరాజ్. థ్యాంక్స్ విరాజ్ సార్ అంటూ నాయక్ అమ్మాయి కోసం వెతుకుతున్నారు. సింగిల్ పీస్ డ్రెస్ విత్ స్లీవ్లెస్ డ్రెస్లో స్టైల్గా ఒక అమ్మాయిని చూసి, సార్ ఆ అమ్మాయి నచ్చిందని వేలు చూపిస్తాడు నాయక్. ఆ అమ్మాయి వాళ్ళిద్దరినీ చూసి వారి వైపుకి వస్తుంది. సార్, ఆ అమ్మాయి మన వైపే వస్తుంది సార్. నీతో డ్యాన్స్ చేస్తుందేమో నాయక్ అన్నాడు విరాజ్. అవునా అని ఎంతో హ్యాపీగా ఆమె వైపు చూస్తాడు నాయక్. ఆ అమ్మాయి వాళ్ళ ముందుకి వచ్చి విరాజ్ మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద కిస్ ఇస్తుంది. నాయక్కి కడుపులో రగిలిపోతుంది. అతను డ్యాన్స్ చేయాలనుకున్న అమ్మాయి విరాజ్ని ముద్దు పెట్టుకునేసరికి విరాజ్ ఇబ్బందిగా నవ్వుతూ ఆమె చేతులను తీసి బుగ్గ తుడుచుకుంటాడు. హే మిస్టర్, ఏం చేస్తున్నావు? ఈ షైనీని టచ్ చేయాలని చాలామంది ఎదురు చూస్తుంటారు.
ఆఖరికి నీ పక్కన ఉన్న అతను కూడా అంటూ చూడు ఎలా చూస్తున్నాడు అంటూ నాయక్ కప్పలా తెరిచిన నోరుని మూస్తుంది. ఆ అమ్మాయి టచ్ తగలగానే నాయక్ ఒళ్ళంతా జివ్వుమంటుంది. ఎంతో ఆశగా ఆమె వైపు చూస్తాడు నాయక్. హహ, చూడు టచ్ చేస్తే ఎలా వాటర్ ఫాల్స్ వస్తున్నాయో అని నవ్వుతుంది ఆ అమ్మాయి. ఆమె నవ్వగానే విరాజ్ నాయక్ వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. సారీ సార్ అని కళ్ళతోనే చెప్పి నోరు తుడుచుకుంటాడు నాయక్. నా టచ్ కోసమే ఇక్కడ ఉన్న సగం మంది ఎదురు చూస్తుంటే నేను నీకు కిస్ ఇచ్చాను, నీ బుగ్గ ఎంతో అదృష్టం చేసుకుంది అంటూ మీద మీద పడిపోతుంది ఆ అమ్మాయి. కొంచెం దూరంగా ఉండు అని చెయ్యి అడ్డు పెడతాడు విరాజ్. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ఈ షైనీ అంటే ఏంటో చూపిస్తా అంటూ విరాజ్ చేతిని తన నడుము చుట్టూ వేయించుకుంటుంది. విరాజ్ చేతిని వెనక్కి తీసుకుంటుంటే ప్లీజ్ కామ్ డౌన్ అంటూ రెండో చేతిని కూడా వేయించుకుంటుంది షైనీ. లెట్స్ డ్యాన్స్ టుగెదర్ అని కన్ను కొట్టింది. నాట్ ఇంట్రెస్టెడ్ అంటుంటే ఎందుకు అని మెడ దగ్గర చేతులు పోనిచ్చి చెక్కిలి గింతలు పెడుతుంది విరాజ్కి. ఆమె అంత రొమాంటిక్ మూడ్తో అతన్ని రెచ్చగొడుతుంటే ఇంకా కంట్రోల్ చేసుకోవడం అతని వల్ల అవ్వక ఆమె నడుముని ప్రెస్ చేస్తూ దగ్గరికి లాక్కుంటాడు విరాజ్. ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ లేదన్నావు అని అడిగింది షైనీ. నువ్వు తెప్పించావు కానీ హస్కీగా మాట్లాడుతూ డ్యాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్తాడు విరాజ్. అమ్మాయిలతో నన్ను ఎంజాయ్ చేయమని చెప్పి ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు నేను డ్యూటీ చెయ్యాలా అని అందరినీ గమనిస్తూ ఉంటాడు నాయక్. విరాజ్ షైనీ చాలా రొమాంటిక్గా డ్యాన్స్ చేస్తుంటే వీడియో తీయాలి అనిపించి కెమెరా ఓపెన్ చేస్తాడు నాయక్. ఆహా సార్, మీకు కరెక్ట్గా సూట్ అయ్యే అమ్మాయి దొరికింది. ఎవరైనా పెళ్ళైతే ఇలాంటివి మానేస్తారు, మా సార్ మాత్రం ఏం మారలేదు, ఎంతైనా మీ లైఫే బెస్ట్ అనుకున్నాడు నాయక్. సార్ డ్రింక్ కావాలా అని బ్యానర్ అడుగుతాడు నాయక్ని. అతనికి సైగ చేసి సైడ్కి రమ్మని చెప్తాడు నాయక్. ఏంటి సార్ అని పక్కకు వెళ్తాడు. నాకు డ్రింక్స్ ఏం వద్దు, ఏదైనా సరుకు దొరుకుతుందా అని అడిగాడు. సార్ మా పబ్లో అలాంటివి ఎలా ఉండవు, వాళ్ళని ఎవరూ అడగడం లేదు, నేను నిన్ను అడుగుతున్నా, చాటుగా తెప్పిస్తావేమో అని. నో సార్, నాకు అలాంటివేం తెలియదు అని ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. వీడు వేస్ట్ అన్నమాట, ఇంకొకరిని వెతుక్కోవాలి అనుకున్నాడు నాయక్. అసలు ఇక్కడ ఎవరు సప్లై చేస్తున్నారో ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ ఉన్నాడు నాయక్. విరాజ్ ఆమెను టచ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటే ఆ అమ్మాయికి విరాజ్తో ఇంకేదో కావాలి అనిపిస్తుంది. నైట్కి ఎంజాయ్ చేద్దామా అంటుంది చెవిలో విరాజ్తో. షూర్ అని నవ్వుతాడు విరాజ్. ఓహో, స్టార్టింగ్ ఇన్నోసెంట్లా బిహేవ్ చేసా, ఇప్పుడు మాత్రం చాలా స్పీడ్గా ఉన్నావు అంది షైనీ. స్టార్టింగ్లో అలా ఉండబట్టే కదా నువ్వు నన్ను కోరుకుంది అని చిలిపిగా చూస్తాడు విరాజ్. ఓహో, నీలో చాలా టాలెంట్ ఉంది అంటూ డ్రింక్స్ తెస్తుంది ఇద్దరికి. విరాజ్ తాగకుండా మేనేజ్ చేస్తున్నాడు. హే సిప్ చేయి, అలానే ఉంది మొత్తం అంటూ తన గ్లాస్ విరాజ్ నోటి దగ్గర పెడుతుంది షైనీ. ఇక తప్పదని లైట్గా సిప్ చేస్తాడు విరాజ్. అది నాయక్ చూసి నోటి మీద చేతులు వేసుకుంటాడు. సార్ డ్రింక్ కూడా చేసేస్తున్నారు, ఈ నైట్ మేము ఆ సప్లయర్స్ని పట్టుకున్నప్పుడు సంగతి అనుకున్నాడు. విరాజ్కి నెమ్మదిగా మత్తు ఎక్కడం మొదలు పెడుతుంది. ఓహ్ నో, ఒక్క సిప్కే ఇలా ఉందేంటి, చాలా స్ట్రాంగ్ తీసుకుంది అనుకున్నాడు. విరాజ్లో తేడా గమనించి షైనీ అతన్ని మీదకు లాక్కుంది. అతను కూడా ఆమెని గట్టిగా పట్టుకొని రూమ్ అన్నావుగా అంటాడు. అప్పుడేనా, ఇంకొంచెం సేపు ఎంజాయ్ చేసి వెళ్దామంటూ తన ఫ్రెండ్స్ దగ్గరకు తీసుకువెళ్తుంది షైనీ. విరాజ్ని చూడగానే అందరూ నోరు తెరుచుకుంటారు. అబ్బా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో, సో హాట్ షైనీ అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్. ఈ షైనీ ఒకరిని లైక్ చేసిందంటే మినిమం ఉంటుంది మరి అని విరాజ్ వైపు చూస్తూ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అని చూపిస్తుంది. అందరూ హలో హ్యాండ్సమ్ అని షేక్ హ్యాండ్ ఇస్తారు. విరాజ్ అందరికీ కలిపి ఒక హాయ్ చెప్తాడు. ఓ నో, నీ హ్యాండ్ టచ్ చేసే భాగ్యం కూడా లేదా మాకు అని డిసప్పాయింట్ అవుతారు అక్కడ ఉన్న అమ్మాయిలు. నేనైతే కిస్ కూడా ఇచ్చా అని గొప్పగా చెప్తుంది షైనీ. హో అయితే నువ్వు కాదు, ఇతను లక్కీ గాయ్, నీ కోసం ఎంతమంది పడి చచ్చిపోతారో, అలాంటి అందం ఇతన్ని ఇష్టపడిందంటే గ్రేట్ అంటూ షైనీ ఫ్రెండ్స్ అందరూ విరాజ్ని అదృష్టవంతుడులా చూస్తారు. చాలా ఎక్కువ అయింది అంటాడు విరాజ్ వాళ్ళందరినీ చూసి. వాటని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు విరాజ్ వైపు. అదే మీ అందరికీ డ్రింక్ ఎక్కువ అయింది, అందుకే మీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను మోసేస్తున్నారు షైనీ. అదేం లేదు, నీకు నా గురించి తెలియక తక్కువ అంచనా వేస్తున్నావు. సరే నువ్వు నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయ అన్నాడు విరాజ్. షార్ప్ 12కి మనం బయటకు వెళ్దాం, ఓకేనా? చూద్దామని వెళ్ళిపోతుంటే విరాజ్
షైనీ చిటికలు వేసి పిలుస్తుంది. విరాజ్ కొంచెం యాటిట్యూడ్గా చేస్తూ వాట్ అన్నాడు. ఏంటి బిల్డప్ ఇస్తున్నావు? ఇందాక ఓకే అని ఇప్పుడు చూద్దామంటావే? నేను పిలిచినప్పుడు రాలేదు నువ్వు, సో ఆ మాత్రం యాటిట్యూడ్ నాకు ఉంటుందిగా అన్నాడు విరాజ్. సరే నిన్నెందుకు కాదనాలి, ఒక 30 మినిట్స్లో వెళ్దాం. డన్ అని బొటనవేలు చూపిస్తాడు విరాజ్. విరాజ్ షైనీకి దూరంగా వచ్చేస్తాడు. నాయక్ వెంటనే అతని వద్దకు వెళ్ళి బాగానే సెట్ చేసుకున్నారుగా సార్ అంటాడు. వేగాకి రోజంతా ఏదోలా అనిపిస్తుంది. వనిత బాగా గుర్తొస్తుంటే ఫోన్లో తనతో కలిసి దిగిన ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంది. నా లైఫ్లో దొరికిన తోడు నువ్వే అక్క, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాం? చనిపోయేటప్పుడు ఈ చెల్లి గుర్తు రాలేదా అని ఏడుస్తుంది. చాలాసేపు ఏడ్చి కళ్ళు ఎరుపెక్కుతాయి వేగాకి. సుభాష్నికి మొదటి నుండి వేగా కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కతే బాధపడుతుంటే ఏమని కదిలించాలో తెలియక అలానే చూస్తుంది. అమ్మాయి గారు ఇంకా పడుకోండి, లేట్ అవుతుందిగా. విరాజ్ వచ్చాడా అని అడుగుతుంది సుభాష్నిని వేగా. లేదు, సాయంత్రం మీరు డాబా మీద ఉన్నప్పుడు వచ్చి రెడీ అయ్యి బయటకు వెళ్ళాడంటే రాడేమో ఈ నైట్, హ్యాపీగా ఒక్కదాన్నే ఉండొచ్చనుకొని స్లీప్ వేస్తుంది వేగా. షైనీ ఒక 1 అవర్కి విరాజ్ దగ్గరకు వచ్చి రూమ్కి వెళ్దామా అని అడుగుతుంది. ఒక 10 మినిట్స్ ప్లీజ్ అని పక్కకు వెళ్ళి నాయక్ని పిలుస్తాడు విరాజ్. ఎనీ క్లూస్ అని అడుగుతాడు. నో సార్, చాలా ట్రై చేశా, అస్సలు దొరకలేదు అని చెప్తాడు నాయక్. అసలు నీ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా నాయక్ అని అడుగుతాడు విరాజ్. కరెక్టే సార్, అయితే రేపు కూడా ఇంకో పార్టీ ఉంది, మేబీ రేపు ఏమన్నా దొరకొచ్చు సార్. అయితే ఈ రోజుకి ఇక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అన్నాడు విరాజ్. ఎందుకంటే ఆ అమ్మాయి రూమ్కి రమ్మంటుంది. నా వైఫ్కి తెలిస్తే ఇంకేం లేదు, చంపేస్తుంది అన్నాడు విరాజ్. ఓ నో, మీరు కూడా భయపడుతున్నారా మీ వైఫ్కి? ఇది పెద్ద షాకింగ్ న్యూస్ సార్. పెళ్ళైతే ఎవరైనా ఇంతే అని నాయక్ని తీసుకొని బయటకు వచ్చేస్తాడు షైనీకి కనిపించకుండా. 10 మినిట్స్లో వస్తా అని చెప్పి 1 అవర్ అయినా విరాజ్ జాడ కనిపించదు షైనీకి. చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఈ నైట్ ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంది, కానీ అంతా రివర్స్ అయ్యేసరికి పిచ్చిదానిలా అరుస్తూ ఉంటుంది. ఆమె ఫ్రెండ్స్ అందరూ షైనీని వెక్కిరిస్తారు. నీ కోసం పడిచొచ్చే వాళ్లే కాదు, నువ్వు కూడా ఒకరి కోసం ఇంతలా వెయిట్ చేస్తావని ఈరోజే తెలిసింది అని ఎగతాళి చేస్తారు. షైనీకి చాలా కోపం వస్తుంది విరాజ్ మీద, తన ఫ్రెండ్స్ ముందు తనకి ఇంత అవమానం జరిగిందని. విరాజ్ లేట్ నైట్ ఇంటికి వచ్చేసరికి సుభాష్ని డోర్ తెరుస్తుంది. రూమ్కి వెళ్ళి వేగాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని హాల్లోనే పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి విరాజ్ ఇంటి బయట జనాలు మొత్తం గుంపులుగా పోగు అవుతారు. పడవలాంటి కార్, మోడ్రన్ డ్రెస్ వేసుకొని కార్ బ్యానెట్ మీద కాలు వేసుకొని యాటిట్యూడ్గా చూస్తుంది ఒక అమ్మాయి. జనాలు అంతా వింతగా చూస్తుంటారు ఆ అమ్మాయిని. సుభాష్ని ముగ్గు వేద్దామని వెళితే ఆ సీన్ కనిపిస్తుంది. వెంటనే లోపలికి వచ్చి విరాజ్ బాబు అని అతన్ని లేపుతుంది. ఏంటి సుభాష్ని అంటాడు విరాజ్. బాబుగారు, మన ఇంటి ముందు జనాలు గుంపులుగా ఉన్నారు. మన ఇంటి ముందా? కానీ ఎందుకు అని అప్పుడే బయటకు వస్తున్న వేగా అడుగుతుంది. ఏమో అమ్మా అంది సుభాష్ని. పదా చూద్దామని విరాజ్ సుభాష్నితో బయటకు వస్తాడు. అతని వెనకే వేగా కూడా వచ్చి విరాజ్ పక్కన నిలబడుతుంది. షైనీ అనుకుంటూ విరాజ్ ముందుకి అడుగులు వేయడం ఆపేస్తాడు. ఈరోజు పాట ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. విరాజ్ బాబు ఫుల్గా బుక్ అయ్యాడు వేగా ముందు. ఇప్పుడు ఏమని చెప్పి కవర్ చేసుకుంటాడో విరాజ్కి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. వేగా ప్రణవ్తో ఉన్నప్పుడు ఇంకో హీరోయిన్ని పట్టుకురండి అని చాలా కామెంట్సే వచ్చాయి. బట్ తిని హీరోయిన్ అని అయితే చెప్పలేను, కానీ విరాజ్ లైఫ్లో కూడా ఒక అమ్మాయి కావాలని చెప్పారు కదా వేగా కాకుండా. ఆ అమ్మాయి ఎంట్రీ వచ్చేసిందండి, తనే షైనీ. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు విరాజ్ వేగాకి ఏమని చెప్పి కవర్ చేస్తాడో తన గురించి. నైట్ పబ్లో జరిగింది వేగాకి కనుక తెలిస్తే విరాజ్ పరిస్థితి ఏమైనా ఉందా చూద్దాం. ఇప్పుడు మీ హీరో ఏం చేస్తాడో. ఈ డైలాగ్ గుర్తుందా మీకు? కేజీఎఫ్ సినిమాలో వస్తుంది కదా, అది. ఏమో ఈ సీన్కి యాప్ట్ అయ్యింది అనిపించింది, అందుకే అన్నాను. బట్ కేజీఎఫ్తో ఏది కంపారిజన్ చేసుకోలేమనుకోండి. నేనైతే కేజీఎఫ్ మూవీకి పెద్ద ఫ్యాన్. మీలో ఎంతమంది కేజీఎఫ్ మూవీకి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి కింద. యష్ ఫ్యాన్ నేను కూడా అని చెప్పేసి. నాకు ఎందుకో చాలా బాగా
చాలా నచ్చుతుంది ఆ సినిమా. ఎన్నిసార్లు టీవీలో వచ్చినా చూసేదాన్ని. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అయితే గూస్ బంప్స్ వచ్చాయో ఇప్పటికీ ఆ మూవీ చూసినా తలుచుకున్నా నాకు అంతే గూస్ బంప్స్ వస్తాయి. చాలా నచ్చుతుంది నాకు ఆ మూవీ అయితే. అండ్ ఇంకా మన స్టోరీలోకి వచ్చేద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో, మీకు ఎలా అనిపిస్తుందో, ఏంటి ప్రెజెంట్ ఓకేనా, ఇంకా ఏమైనా చేంజ్ చేయాలా, ఏమనిపిస్తుందో మీరు కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.